చెబుదామని ఆగా. అంటే అక్కడ ప్రపోజల్ నో అన్నారు కదా అని కొంచెం ధైర్యం. కానీ ఇప్పుడు ఇతను పెళ్ళాం అన్నందుకే అతను ఈ లెవెల్లో స్పందిస్తున్నారంటే ఇక ఇవన్నీ మాటలతోనే నాకేదో బాధేసి బయటికి పెట్టాను. పెట్టకూడదు నేను, కానీ తప్పల. అందుకని డైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తాను, చంద్రబాబు అన్నా నీకు కావాలంటే నువ్వు జగన్ని అస్సలు మేము చంపవంటే అన్నా నేను ఈ పార్టీలోంచి కూడా వెళ్ళిపోతానన్నా. వెళ్ళిపోయి మా హైదరాబాద్ నుంచి బయటికి రాను, ప్రెస్ మీట్లు కూడా పెట్టను. ఆయన చంపనని మాట ఇవ్వండి, మేము ప్రెస్ మీట్లు కూడా రాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆర్జీబీకి జగన్కి తేడా లేదా? జగన్ దొరికితే వదిలేస్తాడా? మనం వదిలేశాడా? అన్నాడు కదా ఇప్పుడు జగన్ గారు, నా ఎందుకు దేవుడు ఉన్నాడు, నా ఎందుకు ప్రజలు ఉన్నారు. అది అన్నా అది ఎంత స్ట్రాంగ్ తెలుసా? నేను చదువుకున్నవాడిని, నేను రంగా గారి శిష్యుడిని. అది గనక డైరెక్ట్ కట్టు తగిలినా స్పాట్ డెడ్ అన్న. డైరెక్ట్గా చూడండి, పరిటాల రవి గారు డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టారు. కళ్ళల్లో పోస్తే లోపలన్నా ఇవన్నీ స్పాట్లు తెచ్చిపోతారు. ఇక్కడ కంటే ఇది ఈజీ. అందుకని ఏ పక్క పెట్టడం మనకు తెలియదు, కానీ అది దేవుడు దయవల్లనే ఇక్కడ తగిలింది అన్న. ఈ కపాలం ఇక్కడ చిట్లిచ్చింది అట్లా జరిగిందంటే అది ఎంత స్ట్రెంగ్తీగా అతనికి అదృష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టంతో బతికాడు. కానీ అందుకని చెప్తున్నా అన్నా, మీకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియకుండా ఈ ఆంధ్రదేశంలో మఠాలు జరగవు. మాకు కన్ఫర్మ్ వచ్చేసాం. ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను సార్, నీలాగే చదువుకున్నాను అన్న, నీలాగే చదువుకున్నాను. నగదు యూనివర్సిటీ చదువుకున్నా, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, స్టూడెంట్ లీడర్ని. మీరు కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో లీడరు, నాకు తెలుసు. అప్పుడు నాకంటే మీరు చాలా సీనియరు, అయినా మీకు తెలుసు, మీ యాటిట్యూడ్ కూడా తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పబోవటం లేదు. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దైవాంశం మనవడ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకండి సార్, చంపకండి. నాలాంటి గొట్టంగారు చంపండి, వెంట్రుక. ఆల్రెడీ చాలా 60 ఏళ్ళు దాకా నేను ఆల్రెడీ అనుభవించేశా. ఇతని వలన ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు దొరుకుతుంది. నా వల్ల గొట్టం ఎవడు దొరుకుతుంది? నా కుటుంబానికి దొరుకుతుంది. ఆల్రెడీ నా కుటుంబం వెల్ సెటిల్డ్. నాలాంటి వాడు చెప్పినా మీరు తీర్చుకోండి మీ కోరిక. మళ్ళీ బుల్లెట్ సవరించి డైరెక్ట్ కొడితే చచ్చిపోతాడు చావడా అని. ఆయన మాత్రం చంపకండి. ఆయన ఎట్టా మీరు దేవాంశులను ప్రేమిస్తారు, అంత ప్రేమించక్కర్లా. ఆ పిల్లవాడిని మనసులో పెట్టుకోండి. మీరు ఇలాంటి పిల్లవాడే కదా ఒకప్పుడు నేను చూశాను చిన్నప్పుడు. ఎందుకంటే మీరు 5,000 10,000 కావాలన్నా వైఎస్ఆర్ ఇంటికెళ్ళి 5,000 10,000 తీసుకునేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, తిరిగి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత ఫ్రెండ్స్ మీరు. ఆ చిన్నపిల్ల పాకే పిల్లవాడిని మీరు చూశారు అప్పటి నుంచి. ఇప్పుడు పెద్దవాడేవాడు అంతే. నీ మనవడు ఎలాగో ఆయన అలాగనుకొని దయచేసి చంపటం అనేది మాత్రం అదొక్కటి మీ యొక్క టైం టేబుల్లో తీసేయండి అన్నా. అంటే మొన్న 2 రోజులే కదా చెప్పింది. ఎందుకంటే